ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో వచ్చారు కదా. ఈ వీడియో మీద అయితే మనం ఎడిటింగ్ చేసాం, చాలా బాగా ఇది కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది. వీళ్ళు ఉంటే ట్రై చేసుకోండి, చాలా సింపుల్గా అయితే ఉండేది. అలాగే మీరు వన్ క్లిక్లో అయితే మీరు ఎడిటింగ్ ఎత్తుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు వీడియో చూడండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మేబీ ఇదే లవ్ ఏమో. ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చలేను అంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు వీడియో ఎలా అనిపించి కామెంట్ చేయండి. అండ్ వీలుంటే మాత్రం లాస్ట్ వరకు చూస్ చేసుకోండి, చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈ వీడియోలో పోతే నేను కొన్ని చెప్పాలి, అలా చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు మధ్యలో ఎగ్జిట్ అయిపోతే మీకు అర్థం కాదు. ఒకసారి లాస్ట్ వరకు చూస్ చేసుకోండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అలాగే వన్ క్లిక్లో అయిపోతే మీరు ఎడిటింగ్ ఎదుకోవచ్చు. అండ్ నేను చెప్పిన ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంటే మీరు వన్ క్లిక్ అయితే ఎడిటింగ్ ఎదుకోవచ్చు. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకైతే తెస్తాను, చాలా బాగుంటాయి వీడియోస్ కూడా. అండ్ నెక్స్ట్ స్టెప్ వీడియోస్ ఉంటే దాన్ని అడగండి, నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడు ఆలస్యకుండా ఎడిటింగ్ స్టార్ట్ చేసాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అలర్ట్ మోషన్కి ఇంపోర్ట్ చేసిన తర్వాత మీ దగ్గర అలర్ట్ మోషన్ ఇవ్వకపోతే నేను టెలిగ్రామ్ పిన్ సెట్ చేసి పెట్టాను, అక్కడ మీరు యూజ్ చేసుకోండి. అండ్ మీకు ఎక్కడ హింస అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే పెట్టాను, అక్కడ యూజ్ చేసుకోండి. అంటే ప్రతి ఒక్కటి ఇచ్చాను. అండ్ మెటల్ లింక్, ఫాంట్స్, సాంగ్స్ ప్రతి ఒక్కటి అయితే ఇచ్చాను, అక్కడ యూజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాను కదా, ఫాంట్ అనేది చాలా అవసరం ఈ వీడియోకి. ఇలాంటి ఫాంట్స్ అనేవి చాలా అవసరం. మీకు 2 ఫాంట్స్ ఇచ్చా, ఓకేనా. వీలుంటే ట్రై చేసుకోండి. ఏమైనా మిస్సింగ్ ఫాంట్ అంటే కంపల్సరీ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఏమంటే చెప్తా ఏంటంటే ఇక్కడ ఒకటి ఇది ఉంది కదా, అంటే నిమిషం. ఇక్కడ స్టార్టింగ్ తీసుకుంటే ఇక్కడ ఒక ఇమేజ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీరు బాయ్ ఫోటో పెట్టి ఎడుతుంది కదా, వాళ్ళకి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకుంటే ఫోటో అడ్జస్ట్మెంట్ ఉందా లేదా చూసుకుంటే అడ్జస్ట్మెంట్ ఏంటి టాప్ రావడం. అండ్ నెక్స్ట్ ఇమేజ్ వచ్చి ఇలా అవుతుంది కదా, ఇక్కడ నేను కొన్ని ఇదే చేసాను. ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ పైన చూసుకుంటే ఒక 2 ఎఫెక్ట్స్ అవుతుంది కదా, దాని అయితే నేను ఆఫ్ చేసాను క్యామెరా, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే చూడండి ఇలా అయితే ఉంటుంది. నేను ఆఫ్ చేస్తాను, మీరు ఆన్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఇది అంతే సేమ్, ఇది అయినా సరే అంటే దీని అయినా సరే అంటే ఇక్కడ ఉంది కదా, దీని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ రీతి ఉంటుంది. అండ్ నేను కొన్ని ఫోటో అలాగే వేసాను, మీరు అలాగే వేసుకోండి. చెప్పాను కదా, ఇక్కడ కీఎంఎస్ను ఇవన్నీ ఆఫ్ చేసిన మీరు ఆన్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇదే, దీన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇలా నేను కొన్ని ఇమేజ్ యాడ్ చేసాను, కొన్ని ఇమేజ్ యాడ్ చేయలేదు. అది ఎలాగ యాడ్ చేయాలో చెప్తాను చూసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ యాడ్ చేసి కదా, అండ్ నెక్స్ట్ ఇమేజ్ వచ్చి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఇక్కడ ఫోటో యాడ్ చేసుకొని పెన్ ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది యాడ్ చేయాలి కదా, ఇప్పుడు ఇక్కడ మీకు 2 ఇమేజ్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 2 ఇమేజ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్కి అంటే నేను ఒకే ఇమేజ్ యాడ్ చేసాను, మీరు వేరే అంటే 2 ఇమేజ్కి ఒక్కొక్క ఇమేజ్ యాడ్ చేసాను, నో ప్రాబ్లం. నేను బట్ 2 ఇమేజ్కి ఒకే ఫోటో అయితే యాడ్ చేసాను. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇమేజ్ వేసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది వేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేస్తారు. అండ్ పైన వచ్చిన క్లిక్ చేసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ నెక్స్ట్ ఫోటో పైన అంటే పైన ఫోటో యాడ్ చేసుకుని ప్లస్ అనేది తీసుకుని అంటే వాల్పేపర్ అండ్ పక్క బ్యాక్గ్రౌండ్ అదే ఇమేజ్ చేసాను అండ్ ఫ్రంట్ అదే ఇమేజ్ యాడ్ చేసాను. లేదంటే మీరు వేరే ఇమేజ్ యాడ్ చేసినా నో ప్రాబ్లం, నేను అదే ఇమేజ్ యాడ్ చేసాను. అలా యాడ్ చేసుకోండి. తెలిసింది కదా ఎలా యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే తర అన్ని కంటిన్యూ చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకోసారి చెప్తుంది, ఇమేజ్ ఇంగ్లీష్ తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ ఫోటోకి వెళ్ళి పైన ప్లస్ అనేది తెలుస్తుంది, అంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అండ్ ఫ్రంట్ ఇమేజ్కి వెళ్ళి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అంటే వేరే ఇమేజ్ యాడ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు వేరే ఇమేజ్ యాడ్ చేసి పైన ప్లస్ అనేది తెలుస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వేరే బ్యాక్గ్రౌండ్ వేరే ఇమేజ్ ఉంది, ఫ్రంట్ వేరే ఇమేజ్ ఉంది, ఇలా యాడ్ చేసిన నో ప్రాబ్లం. నేనైతే అదే ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను, ఓకేనా. అదే ఇమేజ్ యాడ్ చేస్తున్నా. తర్వాత ఇదే సేమ్ ఇదే కంటిన్యూ చేసుకొని లాస్ట్ వరకు చూసుకుంటే ఇక్కడ మీకు 29 సెకండ్స్ వరకు సాంగ్స్ అయితే ఉంటుంది, చాలా సింపుల్గా అయితే ఉంటుంది.
అండ్ మీ వీడియో అయిపోయిన తర్వాత సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని తర్వాత సేవ్ చేసుకోండి.